కోశాధికారి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలను వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్ర వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరులోని జర్నలిస్టులందరికీ పుట్టినరోజు వేడుకలు స్వయంగా తానే ముందర ఉండి జరిపిస్తానని, తన మరణం వచ్చే వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతుందని ఆకుల గజేంద్ర తెలిపారు. తన తదా అనంతరం కూడా బావా బామర్దులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. విలేకరులకు పుట్టినరోజు వేడుకలు జరపడం అదృష్టంగా భావిస్తున్నానని ఆకుల గజేంద్ర తెలిపారు. రండి బంధువులు రండి. నీకు ఎక్కువ బాబు మీరు పంట నేను తీస్తాను. ఘనంగా జమ చేస్తారు. నా సాటి రిపోర్టర్లు కానీ నాకు తెలిసిన స్నేహితులు కానీ అందరికీ కూడా గొప్పగా నా బర్త్డే ఇట్లా నేను చేసుకుంటానని చెప్పేసి నాకు తండ్రిలాగా ఈ బర్త్డే జరిగింది. చాలా సంతోషం. అదే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇక్కడ నేను బర్త్డే చేసుకుంటాను. ఇంతకుముందు బర్త్డే కూడా చేసుకునేవాడిని కాదు. కానీ ఇలాంటి బర్త్డే నేను ఇక్కడ చేసుకోవడానికి కారణము నాకు తండ్రి సమానమైన ఆర్థిక విధంగానే బర్త్డే నాకు ఇది చేయడానికి నాకు జన్మించిన తండ్రి కంటే ఎక్కువగా దేవుడు నాకు వరంలాగా నాకు తండ్రి లాంటి అన్నాన్ని ఇవ్వడం నాకు ఎంతో గొప్పగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మా యొక్క పలమనేరు ప్రెస్ క్లబ్ కోశాధికారి సుబ్రహ్మణ్యం జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి నేతగా అన్నదాతగా నిర్వహించిన ఆకుల గజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే వాళ్ళ బామవర్దైన కిషోర్ గారికి, మరి ఆ స్నేహితులు, మరి మా మధ్యలో ఉన్న హ్యూమన్ రైట్స్ సంఘ సభ్యులు మనోహర్ గారు, మరి రాజా గారు, అలాగే మా తోటి సభ్యులు అయిన గజేంద్ర మరియు త్యాగరాజప్ప, మరి రాయుడు వాళ్ళ శ్రీమతి, మరి అందరికి కూడా శుభ పరిమాణాలు ఇతరు ప్రతిరోజు ప్రతి ఏటా జరుపుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ ఇలాంటి వయసును 100 ఏళ్ళకు పైబడి జీవించాలని మేము ప్రెస్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాము. ఇలాంటి జన్మదినాలను మరిన్ని జరుపుకోవాలని కూడా కోరుకుంటూ ఇచ్చిన ఈ తరుణాన్ని నేను థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం నాకు కుమార్తో సమానమైన మన ప్రెస్ క్లబ్ పలమనేరు ప్రెస్ క్లబ్ ట్రెజరర్ సుబ్బు గారు ఈరోజు జన్మదినం. ఈ జన్మదిన శుభ సందర్భంగా ప్రెస్ మీట్లో ఉండే అధిపతులు, నాయకులు అందరూ రావడం, అదేవిధంగా తోటి విలేకరులు కూడా రావడం, హ్యూమన్ రైట్స్ వాళ్ళు రావడం, ఇంకా చాలా మంది రావడం, ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం చాలా సంతోషదాయకం. తెల్లారే సుబ్బు వాళ్ళ భార్య ఇద్దరు మా గ్రామంకి వచ్చి, ముసలమూడి గ్రామంకి వచ్చి మా ఆశీర్వాదం తీసుకుని వచ్చినారు. అదేవిధంగా నేను నా కుమార్తె సమాన సుబ్బుకే కాకుండా పలమనేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేకరులకు కూడా పుట్టినరోజు నా చేతుల మీద జరపడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది నా తుది శ్వాస వరకు ఇట్లే జరుగుతుంది. నా అనంతరం నా బామర్ది, నా పిల్లలు కూడా
దీన్ని ఇట్లా సాగిస్తారనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ముఖ్యంగా ఈ శుభ సందర్భంగా నా కుమారుడైన సుబ్బు గారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన వాళ్ళ కుటుంబం అంతా నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో ఎక్కడైనా సరే వాళ్ళ దగ్గర వృత్తిలో కూడా ఒక లెజెండ్గా కావాలనేసి కూడా నేను మనస్ఫూర్తిగా ఒక తండ్రిగా ఆశీర్వదిస్తూ ఈయన ఛానల్గా కాకుండా బీబీసీ ఛానల్ అంత ఇంటికి ఎదగాలనేసి కూడా నేను మనస్ఫూర్తిగా తండ్రిగా ఆశీర్వదిస్తున్నా. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క విలేకరులు కూడా ఎప్పుడు నన్ను ఒక రాజకీయ నాయకుడిగానో ఒక వ్యాపారవేత్తగానో ఎవరు చూడరు, నన్ను ఒక అన్నదమ్ములుగా చూస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి అందరికీ వందనాలు చేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆదర్. ఈరోజు సుబ్బు మన పలమనేరు ప్రెస్ క్లబ్ ట్రెజరర్ సుబ్బు గారి జన్మదిన వేడుకలుగా భాగంగా నేను ఇక్కడ రావడం జరిగింది, మీ అందరితో కలవడం జరిగింది. ఈ సంక్రాంతి శుభ్ర సందర్భంలో రాయుడు గారు వాళ్ళ సతీమణి షహీనా గారు ఇద్దరు వచ్చి నన్ను ఒక తండ్రిగా భావించి నాకు శాలువా కప్పి వాళ్ళ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళకి నేను ఎప్పుడు నా జీవితాంతం కూడా వాళ్ళిద్దరికీ నేను ఒక తండ్రిగా ఉంటా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నా. ఎప్పుడు కానీ అతి తక్కువ టైంలో వీళ్ళిద్దరూ నాకు బిడ్డ కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీళ్ళు కూడా నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషం సదా మీ సేవలో డాక్టర్ ఆదర్.